ఓకే. హాయ్ అందరికి. రేపైతే మనకి 'రా' అనేది వస్తదనమాట. డబ్ల్యూడబ్ల్యూఈ 'రా' అనేది వస్తది. ఇప్పుడు ఎలా జూడాలి? రేపటి 'రా'నేమో నెట్‌ఫ్లిక్స్‌లో వస్తదని డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్‌గా అనౌన్స్ జేషుండే. ఇండియాలో రేపు మనకి నెట్‌ఫ్లిక్స్‌లో స్టార్ట్ అవుతదని మన ట్రిపుల్ హెచ్ అనౌన్స్ జేషిండు. అండ్ ఇప్పుడు మనకి నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఉంటేనే మనం డబ్ల్యూడబ్ల్యూఈని చూడగలం. కాకపోతే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇండియా వాళ్ళు ట్వీట్ అయితే జేషినారనమాట. అదేందంటే రేపు జరిగే 'రా' అనేది మనకి సోనీ లివ్ యాప్‌లో వస్తదంట. అంటే మనకి సోనీ లివ్‌లో వస్తదంటే మనకి ఛానల్స్‌లో గూడా వస్తదనమాట. ఛానల్స్‌లో గూడా రేపు జరిగే 'రా' వస్తది. టైమింగ్స్ గురించి మాట్లాడితే 1:30కి వస్తదనమాట. నైట్ 1:30కి 'రా' లైవ్ అనేది స్టార్ట్ అవుతది. మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇండియా వాళ్ళు ట్వీట్ జేషినారు. సో, ఈ డబ్ల్యూడబ్ల్యూఈ ఇండియా వాళ్ళేందంటే చాలా అంటే చాలా లేట్‌గా ట్వీట్ జేస్తారు. ఏ టైంకి వస్తది? ఎప్పుడు మనకి 'రా' చూడడానికి దొరుకుతదనేది చాలా అంటే చాలా లేట్‌గా ట్వీట్ జేస్తారు. సో, మనకి ఒక 5 అవర్స్, 6 అవర్స్ ఉందనంగా అంటే ట్వీట్ చేస్తారనమాట. సో, అందుకనే ఈ వీడియో చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. బట్ నేనేందంటే వేరే కంట్రీస్‌ని చూసుకుంటాను. వేరే కంట్రీస్‌తో కాలిక్యులేట్ చేస్తాననమాట. సో, ఇప్పుడు మనకి డబ్ల్యూడబ్ల్యూఈ ఆస్ట్రేలియా వాళ్ళు అంటే ఫాస్ట్‌గా చెప్పేస్తారు. ఫాస్ట్‌గా ట్వీట్ చేసేస్తారు. ఈ టైంకి రాస్తదని వాళ్ళు జల్దీ ట్వీట్ చేసేస్తారనమాట. సో, ఆ టైంని బట్టి నేను కాలిక్యులేట్ చేసుకుంటాను. బట్ ఆ టైంని బట్టి చూస్తే మనకి 'రా' అనేది 12:30కి వస్తది. బట్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇండియా వాళ్ళేమో 1:30కని మెన్షన్ చేసినారన్నమాట. సో, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ ఇండియా వాళ్ళే ట్వీట్ చేసినారంటే సో, మనం దీన్నే ఫాలో అవ్వాలి. సో, ఇప్పుడు మనకి ఇండియాలో చూసుకుంటే మనకి 1:30కి వస్తదని డబ్ల్యూడబ్ల్యూఈ ఇండియా వాళ్ళు మెన్షన్ చేసినారు. సో, 1:30కే లైవ్ స్టార్ట్ అవుతదన్నమాట. అండ్ ఇంకొకటి ఇప్పుడైతే రేపు జరిగే 'రా' షో మనకి ఛానల్స్‌లో వస్తది. అండ్ ఇక నెక్స్ట్ వీక్ నుండి అంటే నెక్స్ట్ స్మాక్ డౌన్ నుండి ఇక నెక్స్ట్ వీక్ గూడా గాదు. నెక్స్ట్ స్మాక్ డౌన్ నుండి మనకి నెట్‌ఫ్లిక్స్‌లోనే వస్తదన్నమాట. ఏ టీవీ ఛానల్స్‌లో రాదని మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇండియా వాళ్ళు గూడా అఫీషియల్‌గా అనౌన్స్ చేసేసినారు. అండ్ ఇది కొంతమందికి కొంచెం సాడ్ న్యూస్ అని జెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది టీవీ ఛానల్స్‌లో జూస్తారు. ఓటీటీకి అలవాటు పడలే. అండ్ కొంతమంది అలవాటు పడ్డారు. అలవాటు పడని వాళ్ళకి ఇది కొంచెం కష్టం అని జెప్పాలి. సో, ఇక మనకి నెక్స్ట్ స్మాక్ డౌన్ నుండి నెట్‌ఫ్లిక్సే అంతా అన్నమాట. సో, మనం నెట్‌ఫ్లిక్స్‌లోనే డబ్ల్యూడబ్ల్యూఈని చూడాలి. సో, అఫీషియల్‌గానైతే మనకి రేపే నెట్‌ఫ్లిక్స్ 'రా' వస్తది. కాకపోతే రేపు ఒక్కరోజు మనకి నెట్‌ఫ్లిక్స్‌లో పాటుగా మనకి సోనీ లివ్ అండ్ ఛానల్స్‌లో గూడా డబ్ల్యూడబ్ల్యూఈ 'రా' అనేది వస్తదన్నమాట. అండ్ మీ డౌట్స్ కొంచెం క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. అండ్ ఇంకా కొంచెం కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. ఈ టైమింగ్స్ ఎప్పుడనేది వేరే కంట్రీస్‌తో కాలిక్యులేట్ చేస్తే 12:30 ఉంది. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇండియా వాళ్ళైతే 1:30 అని మెన్షన్ చేసినారనమాట. సో, ఇంకా క్లారిటీగా తెలిస్తే మీకు అప్డేట్ చేస్తాను. ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా యాక్టివ్ ఉండండి. అండ్ రేపటి 'రా'లో మన జాన్ సీనా, కోడీ రోడ్స్ మళ్ళొకసారి ఫేస్ టు ఫేస్ అయితే వస్తున్నారనమాట. అండ్ చాలామంది ఫ్యాన్స్ ఇప్పుడు బ్రాల్ జరగాలని డిమాండ్ చేస్తున్నారు. అండ్ మన కోడీ రోడ్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోని మెన్షన్ చేసిండన్నమాట. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. ఈ ఫోటో ఏందంటే ఎలిమినేషన్ ఛాంబర్‌లో మన 'రాక్', 'జాన్ సీనా' అండ్ 'ట్రావిస్ స్కాట్' ముగ్గురు కోడీ రోడ్స్ పైన అటాక్ చేసినారు గదా! సో, మన కోడీ రోడ్స్ పైన అటాక్ చేసిన ఫోటో అన్నమాట. కొంచెం జూమ్ చేసి మన కోడీ రోడ్స్ ఈ ఫోటోని మెన్షన్ చేసినారు. ఈ ఫోటో ఉన్నట్టు ఇప్పుడు ఎందుకు మెన్షన్ చేసినారు? సో, మరి రేపటి 'రా'లో ఏమైనా బ్రాల్ జరుగుతదా? మళ్ళీ మనకి రక్తం చూడడానికి దొరుకుతదా అన్నట్టుగా ఈ టైప్‌లో డౌట్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో, చూడాలి బ్రాల్ అయితే జరుగుతదని మాక్సిమం చాలామంది ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. బ్రాలే జరుగుతది కావచ్చు. అండ్ అంతా మంచిగుంటే మేబీ మన 'రాక్' గూడా వస్తారు అన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. బట్ 100% గ్యారంటీగా చెప్పలేం. అంటే ఒక చిన్న రూమర్ అయితే ఉందన్నమాట. 'రాక్' వచ్చినా రావచ్చు అని. అండ్ మీకు తెలుసా ఇదే లాస్ట్ 'రా' మన జాన్ సీనా అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్న 'రా' షోలలో. సో, ఇదే లాస్ట్ 'రా' అన్నమాట. సో, దాని తర్వాత జరిగే 'రా' షో కోసం మన జాన్ సీనా అడ్వర్టైజ్ లేరు. ఇక డైరెక్ట్‌గా 'రెసల్‌మేనియా 41' కోసం మాత్రమే అడ్వర్టైజ్ ఉన్నారు. మేబీ చెప్పలేం. అండ్ ఇప్పుడు అడ్వర్టైజ్ చేయలేనంత మాత్రాన జాన్ సీనా రారని అర్థం కాదు. బట్ అడ్వర్టైజ్ చేస్తే ఏందంటే ఇగ జాన్ సీనా వస్తారని మనం కన్ఫర్మ్ జేసుకోవచ్చు. సో, ఒకవేళ మన డబ్ల్యూడబ్ల్యూఈ నెక్స్ట్ 'రా' షో కోసం అంటే ఇక నెక్స్ట్ వీక్ దాని తర్వాత జరిగే 'రా' షో కోసం మన జాన్ సీనాని తీసుకురావద్దు అనుకుంటే ఇప్పుడు రేపు జరిగే 'రా'లో కన్ఫర్మ్‌గా బ్రాలు జరగాలని చాలామంది ఫ్యాన్స్ అయితే అంటున్నారన్నమాట. సో, చూడాలి ఇప్పుడు ఏదేమైనా సరే అడ్వర్టైజ్ చేయనంత మాత్రాన రారని అర్థమేం కాదు. వచ్చినా రావచ్చన్నమాట. ఒకవేళ మళ్ళీ జాన్ సీనా బ్రేక్ తీసుకుంటే మేబీ 'రా'కు రావచ్చు. 'రాక్' అండ్ కోడీ రోడ్స్ మధ్య సెగ్మెంట్ బ్రాల్ ఏమైనా జరిగినా జరగొచ్చన్నమాట. సో, ఏదేమున్నా మనకి రేపటి 'రా'లో తెలుస్తది. అండ్ రేపటి 'రా' కోసం కొన్ని మ్యాచెస్ కూడా అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉన్నాయి. మీరొకసారి స్క్రీన్ మీద చూసేయండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన జాకబ్ ఫటు గురించి. సో, మన జాకబ్ ఫటు అండ్ సోలో సికోవా మధ్య చిన్న క్రాక్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో, వీళ్ళ మధ్య రెసల్‌మేనియా 41లో మ్యాచ్ జరుగుతదన్న టాక్ అయితే ఉండింది. అండ్ మన జాకబ్ ఫటు టీజ్ అయితే చేస్తున్నారు. రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మన జాకబ్ ఫటు ఒక ఫోటోని మెన్షన్ చేసినాడు. ఆ ఫోటో ఏందో మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. ఈ ఫోటో చూస్తే మీకు ఆల్రెడీ అర్థం అయ్యే ఉంటది. మన జాకబ్ ఫటు
ట్యాగ్ టీమ్ టైటిల్స్‌ని విన్ అయ్యిండు. దాని తర్వాత మన సోలో సికోవా అంటే నువ్వు నా పర్సనల్ ఎన్ఫోర్సర్‌గా ఉండాలి. సో, ఇప్పుడు నువ్వు నీ దగ్గర ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ ఉంటే నా పర్సనల్ ఎన్ఫోర్సర్‌గా నువ్వు వర్క్ చేయలేవని మన జాకబ్ పటు దగ్గర ఉన్న ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్‌ని మన టోంగా లోవాకిచ్చిండు. యాక్చువల్‌గా విన్ అయిందేమో జాకబ్ పటు. బట్ జాకబ్ పటు దగ్గర ఆ ఛాంపియన్‌షిప్‌ని ఉండనివ్వకుండా టోంగా లోవాకిచ్చిండనమాట. అండ్ అంతే కాదు మన జాకబ్ పటుకి ఛాంపియన్‌షిప్ మ్యాచ్, వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ మన కోడీ రోడ్స్ దగ్గర ఉన్న ఛాంపియన్‌షిప్ మ్యాచ్ ఆపర్చునిటీ వచ్చింది. బట్ మన సోలో సికోవనే ఆపేసిండనమాట. సో, ఇప్పుడు అవన్నీ మన జాకబ్ పటు మెన్షన్ చేస్తుండు ఇన్‌స్టాగ్రామ్‌లో. సో, దీని అర్థం ఏందంటే తొందరలోనే మన జాకబ్ పటు సోలో సికోవాకి బెటరైజ్ చేసినా చేయొచ్చన్నమాట. సో, నాకిలా అన్యాయం చేసినావు నువ్వు. ఇప్పుడు అంటే నీతోటి నేనెందుకుండాలి అని మన సోలో సికోవాతో మన జాకబ్ పటు అన్న అనొచ్చన్నమాట. అండ్ వీళ్ళిద్దరూ విడిపోయి వీళ్ళ మధ్య మ్యాచ్ సెట్ అయినా అవ్వచ్చు రెస్ల్‌మేనియా 41 కోసం. సో, చూడాలి ఇప్పుడు నెక్స్ట్ స్మాక్‌డౌన్ కోసం కూడా మన జాకబ్ పటుకి మ్యాచ్ ఉంది. జాకబ్ పటు వర్సెస్ బ్రాన్ స్ట్రోమన్ మధ్య లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ మ్యాచ్ ఉంది. సో, మళ్ళీ ఈ మ్యాచ్‌లో ఏమైనా గడిబిడి జరుగుతదనేది చూడాలన్నమాట. సో, కన్ఫర్మ్‌గా టీజ్ అయితే జరుగుతుంది. కన్ఫర్మ్‌గా మ్యాచ్ జరగొచ్చు. అది రెస్ల్‌మేనియా 41లోనా లేదంటే దాని తర్వాతనా అనేది ఫర్దర్‌గా తెలుస్తది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన డ్రూ మ్యాకింటైర్ గురించి. సో, రీసెంట్‌గా వీడియోలో చెప్పుంటి డ్రూ మ్యాకింటైర్‌కి అంటే బ్రాలో దెబ్బ తగిలింది. అండ్ మన డ్రూ మ్యాకింటైర్ ఐలో చిన్న గ్లాస్ ముక్క ఇరికిందని చెప్పుంటిని. సో, ఇప్పుడు మన డ్రూ మ్యాకింటైర్ ఐ ప్యాచ్ చేసుకున్నారనమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. అంటే ఓవరాల్‌గా బానే ఉన్నారు. మరి అంత పెద్ద ఇంజ్యూరీ అయితే ఏం కాలేదు మన డ్రూ మ్యాకింటైర్‌కి. మంచిగానే మాట్లాడుతున్నారు. మంచిగానే యాక్టివ్‌గా ఉన్నారన్నమాట. సో, అది కొంచెం ఎఫెక్ట్ అయింది. సో, తొందరలోనే మన డ్రూ మ్యాకింటైర్ ఇన్ రింగ్ యాక్షన్‌లో కనిపించొచ్చు. నెక్స్ట్ స్మాక్‌డౌన్‌లో కూడా వచ్చిన రావచ్చన్నమాట. సో, దీన్ని మేబీ ఏమైనా స్టోరీ లైన్‌లో యాడ్ చేసినా చేయొచ్చు. అంటే దీన్ని యాడ్ చేస్తే ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన గోల్డ్‌బర్గ్ గురించి. సో, గోల్డ్‌బర్గ్ పైన ఇంతకు ముందుకి ఏమైనా అప్డేట్ ఉండే అంటే మన గోల్డ్‌బర్గ్ మెడికల్లీ క్లియర్ లేరు. అంటే స్టెమ్ సెల్ థెరపీలో ఉన్నారు. అందుకనే డబ్ల్యూడబ్ల్యూలో రావట్లేదు అని ఇలాంటి టాక్ అయితే ఉంది కదా! సో, ఇప్పుడు మన గోల్డ్‌బర్గ్ ట్రైనింగ్ చేస్తున్నారంట. సో, అంతా మంచిగుంటే తొందరలోనే మన గోల్డ్‌బర్గ్ డబ్ల్యూడబ్ల్యూలో రావచ్చన్నమాట. తన రిటైర్మెంట్ మ్యాచ్ కోసం అండ్ సమ్మర్ స్లామ్ టైమ్‌లో వస్తారన్నట్టుగా టాక్ అయితే ఉంది. సో, మరి చూడాలి. ట్రైనింగ్ అయితే చేస్తున్నారు. సో, సమ్మర్ స్లామ్‌లోనే వస్తారా? లేదంటే దానికంటే ముందే వస్తారా అనేది చూడాలన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం నవోమి గురించి. సో, నవోమి హీల్ టర్న్ చేసినప్పటి నుండి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉందన్నమాట. సో, రీసెంట్‌గా మన నవోమి అంట కొన్ని ఆర్డర్స్ పెట్టిందంట. సో, ఆ ఆర్డర్స్ ఏందో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. సో, ఈ ఆర్డర్స్ ఏందంటే ఒకటి స్టన్ గన్ అంటే దీన్ని మనకి దున్నపోతులు లాంటి పెద్ద పెద్ద ఎనిమల్స్ మాట వినకపోతే దీన్ని యూజ్ చేస్తారనమాట. షాక్ టైప్‌లో తగులుతది. అండ్ ఇంకొకటి లేజర్ అలారం, పెప్పర్ స్ప్రే అంటాం. సో, ఇంకొకటి ఎలకల మందు. ఇవన్నీ దేనికోసం కొన్నదంటే దేనికోసం ఆర్డర్ చేసిందంటే మన జేడ్ కార్గిల్ కోసం. సో, జేడ్ కార్గిల్ నా మాట వినకపోతే ఇవన్నీ జేడ్ కార్గిల్ పైన యూజ్ చేస్తదన్నట్టుగా మన నవోమి ట్వీట్ అయితే చేసిందన్నమాట. సోషల్ మీడియాలోనైతే చాలా యాక్టివ్ ఉంది మన నవోమి. అండ్ హీల్ క్యారెక్టర్ కూడా చాలా డెవలప్ చేసుకుంటుంది. సో, చాలా మందికైతే నచ్చుతుందన్నమాట ఈ టైప్‌లో సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండడం. సో, మరి మీకేమనిపిస్తుంది? దీన్ని చూస్తే మీకు నచ్చిందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పొచ్చు. సో, వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి.